మాది బీడీ కాలనీ అండి. మా బాబు సరస్వతి విద్యాకేతన్లో చదువుతున్నాడు. అయితే నిన్న ఉదయం 10ంటికి కొట్టారు. పిల్లోడు స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందంట. డి అన్న అక్షరం పలకలేదంట. అందువలన పిల్లోని ఇష్టం వచ్చినట్టు బాగా కొట్టేశారు. ఈ చేతి నిండా జబ్బంతా అసలు వాతలు పడిపోయేలా కొట్టేశారు. అసలు సార్ అయితే నిన్న ఉదయం 10ంటికి కొట్టారు. రాత్రి 7 వరకు పిల్లోడిని గదిలో పెట్టి ఉంచేశారు. పంపలేదు అసలు 7 వరకు కూడాను. స్టడీ అవర్స్ వల్ల పంపలేదని చెప్తున్నారు. అసలు రాత్రి 7 వరకు ఉంచేశారు. డి అన్న అక్షరం పలకలేదని చెప్పి ఇష్టం సారంగా కొట్టేశారు. మేమేమో ముస్లిమ్స్ అని చెప్పి మమ్మల్ని క్యాస్ట్ ఇదిగా పెట్టుకొని చెప్పి మా పిల్లల్ని ఇష్టం సారంగా కడుతున్నాడు. ఈ పిల్లను కాదు, మొన్న అయితే వారం కిందటైతే మా అబ్బాయిని కూడా కొట్టారు. ఈ అబ్బాయి మా అక్కల అబ్బాయి వాళ్ళ కొడతా నిన్న ఉదయం 10ంటికి కొట్టారు. రాత్రి 7 వరకు కూడా నా పిల్లోడిని అలా కొడతానే ఉన్నారంట. అసలు కారణం ఏంటంటే పిల్లోడు స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందంట. చిన్న ఓడు పలకలేదంట డి అన్న అక్షరం. నువ్వు అసలు చదవట్లేదు సరిగ్గా అని చెప్పి కొట్టారని చెప్ప. ఉదయం 10ంటికి నుంచి రాత్రి సాయంత్రం 7 వరకు కొడతానే ఉన్నారంట. అసలు అయితే పిల్లోడమ్మ అసలు రక్తాలు కారిపోయేలా కొట్టారు. పిల్లలకి చేతంతా రక్తం కారిపోయి మంట వచ్చి దెబ్బలు తట్టుకోలేక ట్యాప్ తిప్పుకొని నీళ్లు అలాగా పెట్టుకున్నాడంట తట్టుకోలేక పిల్లోడు. కొట్టిన ఆయన పేరు ఉదయ్ సారు. ఆయన హెడ్ మాస్టరే కొట్టారు. మేడం ఏమో పద్మజ మేడం, ఆయనను ఆవిడ ఇద్దరు జాయింట్ అంట స్కూల్ నడిపేది. వాళ్ళిద్దరూ కలిపే చేశారు. సారు మేడం ఇద్దరు కలిపే. సరస్వతి విద్యాకేతన్ అండి. ఇప్పుడు పెద్ద హాస్పిటల్లో చూపిద్దామని చెప్పి తీసుకొచ్చామండి. కేసు పెట్టామండి. ఇప్పుడు సారు మేడం ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. పోలీసులు అది వచ్చారు స్కూల్కి. సార్ని తీసుకొని వెళ్ళారండి. ఇప్పుడు మాకేమో సార్ని ఆ స్కూల్లో అసలు మళ్ళీ రావడానికి వీలు లేదండి. ఇప్పుడు మా పిల్లలనే కాదు, ఇప్పుడు అడిగేసి వదిలేస్తాం. ఇప్పుడు ఒక పిల్లోడు కదా అని చెప్పి రేపు ఇంకో పిల్లోడికి జరగచ్చు. ఏ పిల్లోడిని కొట్టకుండా అసలు ఆ స్కూల్లోంచి ఆ సార్ని తీసేయాలని మేము కోరుకుంటున్నామండి. బాబుని స్కూల్కి పంపించామండి. నిన్న పొద్దున్న బాబు ఏదో ఒక అక్షరం ఒక చెప్పలేదని బాబుని ఇష్టాసారంగా కొట్టేశారంటండి. నిన్న పొద్దున్న 10ంటికి కొట్టేస్తే సాయంత్రం మధ్య 6ంటికి రావాల్సిన బాబు 7ంటికి వచ్చారండి. 7ంటికి వస్తే ఎందుకు ఈ టైం అయిందంటే బాబు అప్పుడు చూపించాడండి. ఉదయ్ సారు ఇలాగ అక్షరం రాలేదని ఇలా కొట్టేశారు మా అమ్మ అని చెప్పారండి. ఇంకా చెప్తే ఇంకా సర్లే అని రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వాళ్ళ ఇంటికి వెళ్తే ఉదయ్ సార్ లేరండి. లేకపోతే ఇంకా రేపు పొద్దున్నే వెళ్దామని చెప్పి రేపు పొద్దున్నే స్కూల్ కాడికి వెళ్ళామండి. వెళ్ళి బాబుని ఎందుకు ఇలా కొట్టారు, ఎందుకు చేశారంటే నా తప్పు అయిపోయిందమ్మా, క్షమించండి అమ్మ, ఇంతలాగా వద్దని అనుకోలేదు, నేను మామూలుగానే కొట్టాను అన్నారు. మామూలుగా కొడితే ఒక దెబ్బ తగులుద్ది, దెబ్బ మీద దెబ్బ కొట్టబట్టి ఎంత వాసిపోయింది, ఇలాగైతే కుదరదు, ఎందుకు ఇలా కొట్టారు, మాకు ఇది చెయ్యాలి మీరు అని అంటేనండి క్షమించమని అడుగుతున్నారండి. మీరు ఈ స్కూల్లో ఉండకూడదు, ఈ స్కూల్లో నుంచి మీరు వెళ్ళిపోవాలి, ఈ స్కూల్కి రావటానికి వీలు లేదు, మీరు రిజైన్ చేసేసి వెళ్ళిపోవాలి, ఈ స్కూల్లో మీరు ఉండటానికి లేదని చెప్తున్నామండి. మాకు కావాల్సింది ఏంటంటే ఆ సార్ ఆ స్కూల్లో ఉండకూడదు. హెచ్ఎం అవనాయి ఎవడన్నా అవనాయి, పిల్లల్ని అలా కొడతాం మటుకు వీలవ్వదు. ఆల్రెడీ 3 రోజుల కిందే మా చిన్న మానవుని కొట్టాడండి. కొట్టి అడిగితే వెళ్ళి అడిగాం, ఇలాగ ఎందుకు కొట్టావు, ఇలాగ ఎందుకు చేసావని అంటే టీసీ ఇచ్చేస్తాము తీసుకొని వెళ్ళిపోండి అన్నాడండి. మేము చదివించుకున్న దేనికి 30,000 40,000 ఫీజులు తీసుకున్న దేనికి ఇలా కొట్టేసి చంపుతాక మేము పిల్లల్ని స్కూల్కి పంపించింది. ఏదో చిన్న దెబ్బ కొట్టచ్చు, చిన్న చెయ్యొచ్చు. మీరు అంతకాడు వెళ్ళలేనప్పుడు మీరు ఏం చేయాలి, పేరెంట్స్కి ఫోన్ చేసి అమ్మ పేరెంట్స్కి ఇలా చెప్పాలి, మీ అబ్బాయికి చదువు చెప్తున్నామమ్మా, మీ అబ్బాయి అక్షరానికి కూడా మేము ఇచ్చేయలేకపోతున్నాము, మరి ఏం చేయమంటారని మేము ఏమన్నా సర్లే సార్ ఒక దెబ్బ కొట్టండి, మీరు కొడితే కొద్దిగా భయంలో పడతాడేమని మేము చెప్పినప్పుడు మీరు చేసుకోవాలి. మీరు కొడతారని మేము స్కూల్కి పంపించట్లేదు కదా సార్. మేము అది ఏమని చెప్పాలి, కొన్ని కొట్టేశాడు, పొద్దున్నన్నా సరే మాకు ఇచ్చేయాలి కదా. మేము వెళ్ళి అడిగితే ఇంకొక ఆవిడేమో టీసీ ఇచ్చేస్తాం, మేము టీసీ తీసుకొని వెళ్ళిపోండి అని ఆ స్కూల్లో ఇంకొక ఆవిడ టీచర్ చెప్తుంది సార్. మేము అందుకనే ఆ అబ్బాయి ఆ స్కూల్లోనే ఉండకూడదు, మాకేంటంటే ఆ అబ్బాయి ఆ స్కూల్కి రాకూడదు, మేము అది చేస్తుంది. మేము అది వెళ్ళి అడిగాం, నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని. కేసు పెట్టాము సార్, మేము కేసు పెట్టాము. ఆల్రెడీ పోలీసులు వచ్చి అక్కడ మాట్లాడాక తీసుకొని వెళ్ళారు. ఆల్రెడీ ఆ సార్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడండి. మేము మటుగా పిల్లోడికి న్యాయం జరిగే వరకు మటుకు మేము ఊరుకోమనే సరే మేము పొద్దున్న 8ంటికి వెళ్ళిన వాళ్ళమే ఇప్పుడు వరకు మేము ఇక్కడే ఉన్నాం. హాస్పిటల్కి వెళ్ళి మీకు ఒక కాగితం ఇస్తారమ్మా, ఆ కాగితం తీసుకొని రండి మీరు స్టేషన్కి అని చెప్పి ఆడవాళ్ళందరినీ ఇక్కడికి పంపించారు. మగవాళ్ళు అక్కడ ఉన్నారు సార్. అది సార్ మాకు కావాల్సింది ఏంటంటే ఆయన ఆ స్కూల్లో ఉండకూడదు. మెయిన్ ఆయన పేరు ఉదయ్ సార్ ఆయన పేరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది.
మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.